హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ విజయ రంగోలి బ్లాగ్స్. నేను మీ విజయ. ఇవాళ వీడియో వచ్చేసి అటుకుల మిక్చర్ చేసాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ కూడా ఇచ్చేసేయండి. ఇంట్లో స్నాక్స్ ఏదైనా లేదు అనుకున్నప్పుడు ఇలాగా అటుకులతోని అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసి పెట్టండి. అటుకుల మిక్చర్ చాలా ఇష్టంగా తింటారు. పిల్లలైనా సరే, పెద్దలైనా సరే, ఎవరైనా సరే చాలా హ్యాపీగా తినేస్తారనమాట. చాలా తక్కువ టైంలో మంచి రెసిపీ అనమాట ఇది. సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 2 కప్స్ అటుకులు అయితే తీసుకున్నాను. పల్చగా ఉన్న అటుకులు తీసుకోకుండా కొంచెం మందంగా ఉన్న అటుకులు తీసుకోండి. తర్వాత కడాయి పెట్టుకొని అందులోకి అటుకులు వేసేసుకోవాలి. పల్చగా తీసుకున్న అటుకులు అయితే వెంటనే విరిగిపోతాయండి, మొత్తం చూర చూరలాగా అయిపోతుంది అనమాట. అలా కాకుండా మందంగా ఉన్న అటుకులు తీసుకుంటే బాగుంటుంది. ఇలాగ మనం వేయించుతున్నప్పుడు ఇరగకుండా ఉంటాయి. సో అందుకని మందంగా ఉన్న అటుకులు అయితే తీసుకోండి. ఈ అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఇలాగే ఒక 5 మినిట్స్ అయినా సరే వేయించుకోండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించండి, మంచిగా క్రిస్పీగా రెడీ అవుతాయి. మనం ఇలాగ చేయితోని పట్టుకొని చూస్తే కనుక చూడండి, ఇంకా కాస్త వేడిగా అయ్యింది కానీ క్రిస్పీగా అవ్వలేదన్నమాట. ఇలా ఒకటి తీసుకొని చూశాను, చూడండి ఇక్కడ ఇలాగ విరిగిపోతున్నాయి. ఇలాగా వచ్చేసేయాలి. ఇలా ఉన్నప్పుడు అటుకులు అయితే వేగిపోయాయి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. అందులోకి ఒక గుప్పెడు పల్లీలు అయితే వేసేసుకోవాలి. ఈ పల్లీలు కాస్త దూరగా వేయించుకోండి. పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా పల్లీలను వేసుకొని వేయించుకోండి. పల్లీలు కాస్త వేగిన తర్వాత అలాగే ఒక గుప్పెడు పుట్నాల పప్పు అయితే వేసుకోండి. పుట్నాల పప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. అలాగే ఒకసారి వీటిని కలుపుకుంటూ కాస్త వేయించండి. వీటిని కూడా పుట్నాల పప్పు కూడా ఇలాగ నొరగలాగా వచ్చేసి వేగుతూ ఉంటుంది కదా, అప్పుడు ఎండుమిర్చి అయితే వేసేసుకోండి. మీరు ఎండుమిర్చి ముందుగా వేసుకున్నా సరే, తర్వాత ఇలాగ వేసుకున్నా సరే. తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, అది చిటపటలాడుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకుంటూ జాగ్రత్తగా వేయించుకోండి. ఈ కరివేపాకు కూడా వేగి అది కూడా క్రిస్పీగా రెడీ అవుతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి. ఇక్కడ పిల్లలు తింటారు అనుకుంటే కనుక కొంచెం తక్కువగా వేసుకోండి, పెద్దవాళ్ళ కోసం అయితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. తర్వాత ఇదొకసారి మళ్ళీ ఇలాగా కలిపేసేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి, లేదు అంటే మనం ముందుగా వేసుకున్న కారం ఏదైతే ఉందో అది మాడిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అటుకులు వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవైతే ఇందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం అటుకులకి పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి. నేను ఇందులోకి పల్లీలు, పుట్నాలు మాత్రమే తీసుకున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరి కానీ అలాగే జీడిపప్పు పలుకులు కానీ అలా కూడా తీసుకోవచ్చు. చాలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఇలాగ చేసుకోవచ్చు అన్నట్టుగా చూపిస్తున్నాను. ఇలాగ మంచిగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మన అటుకుల మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. కాస్త వేడిగా ఉంటుంది కదా, కొంచెం చల్లారేంత వరకు బయట పెట్టేసుకొని తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే అటుకులు తొందరగా మెత్తపడకుండా ఉంటాయి, ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఈ రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్